హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫెలోస్. ఏంటి నేను ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎక్కడికి అని అనుకుంటున్నారా? ఇప్పుడైతే మనం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరు నుంచి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండ మీదకైతే వెళ్ళిపోతున్నాం. ఈ జలపాతం కూడా అక్కడే. ఇది నెల్లూరు పెద్ద చెరువు నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఈ వాటర్ చాలా ఫోర్స్లో రావడం వల్ల నేనైతే స్కూటీ వేసుకొని రాలేదు, ఆటో ప్రిఫర్ చేశాను. ఒకసారి నాకు స్కూటీ అయితే పక్క వెళ్ళిపోయింది, అందుకని సో బెటర్ అని ఆటో అయితే తీసుకున్నాము. ఇక్కడికి ఎలా రావాలంటే ఆటోల ద్వారా ఫస్ట్ అయితే నెల్లూరు నుంచి మూలాపేటకి ఒక ఆటో వచ్చి ఇంకా అక్కడి నుంచి మనకి జొన్నవాడ దాకా అయితే ఆటోస్ అవైలబిలిటీలో ఉంటాయి. జొన్నవాడకి మనం రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్తే మనకి కొండపైకి వెళ్తాము. మనకి ఆ స్టాప్లో ఆ జంక్షన్లో మనల్ని దింపేస్తారు. అక్కడి నుంచి ఎవరైనా వెళ్తుంటే షేరింగ్లో కానీ ఎవరైనా లిఫ్ట్ తీసుకొని వెళ్ళడమే. ఇంతకుముందు బస్ ఫెసిలిటీ అయితే ఉండేది, ఇప్పుడైతే బస్ ఫెసిలిటీ ఉండదు. మీకు షేరింగ్లో కావాలంటే ఆల్మోస్ట్ సాటర్డేనే ప్రిఫర్ చేయండి. సాటర్డే భక్తులు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మీకు లిఫ్ట్ కానీ లేదా మీకు షేరింగ్ ఆటో అనేది అవైలబిలిటీలో ఉంటుంది. మ్యాక్సిమం అయితే ఓన్ వెహికల్సే ప్రిఫర్ చేయండి. కిందనే బేరం ఆడుకొని వచ్చేసేయండి. ఇక్కడ కింద ఆటో వాళ్ళు 200-300 అలా పర్ పర్సన్ అడుగుతారు రావడానికి మూలాపేట నుంచి. సో మీరైతే మ్యాక్సిమం తెలిసిన వాళ్ళని కనుక్కొని దాన్ని బట్టి రండి. ఇక్కడ మనకి బయట షాప్స్ అనేవి ఉంటాయి, ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోండి, వాటర్ బాటిల్స్ ఏమైనా. అండ్ టెంకాయ అవన్నీ మనకి గుడి లోపలే మనకి ఇస్తారు. అమ్మవారికి జాకెట్ పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ లోపల ఉంటుంది, తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ దర్శనానికి మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ రాగానే రైట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ముందైతే స్వామిని దర్శనం చేసేసుకుందాం. ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్, సో మేము చూపించట్లేదు. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోతున్నాం. అమ్మవారి టెంపుల్. కోతులు కొంచెం ఎక్కువగా ఉంటాయి, సో మీరు తెచ్చుకున్న సామాన్లు అనేవి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి, లాగేసుకుంటే పైకి కూడా ఎక్కుతాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యూస్ అనేవి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి విండ్ మిల్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా కెమెరా నాట్ అలౌడ్. మనం వచ్చిన టైం వచ్చేసి నైవేద్యం టైం, అందుకే మీకు వెనక గంటానాదాలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో నీట్గా వచ్చేసేయండి, బట్ దర్శనం చేసేసుకోండి. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది మీకు కలుగుతుంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్. బాయ్.